అన్నప్పుడు కడుపులో ఉన్న కలియమాత ఎవరాకిని మల్లన్న నా గనికి తల్లి కాని కలిగిన ఆ తలలో మారదొకుతగా ఉన్నది అన్నప్పుడు గడగడ పడికెళ్ళి మరి కనుకనే ఆవకి తగ్గి అలలేదు చాకు మందం చీర కాల్తలేదు అనుకో చూసిన మన మంది కంటకు కూడా అగ్గి అర్థం బరబర బరబర మంటారు అర్థం మంటుందా ఆనాడు చూడే కడుపులో ఉన్న మాత బయటపడ సైమ అవుతారు వీళ్ళు తారే అర్థం వేసిళ్ళు వెళ్ళిపోతారు మరి ఇక్కడికే కడుపులో ఉన్న అమ్మాయి బిడ్డ బయటపడంగా మాదేవా
నీరుగన్ను పెట్టుకొని కేడుతున్నాయి పిచ్చి కనిపించలే కొంచెం నా పిల్లలు లంగరా దొంగరా చెట్టు తిరిగిందిరా శివ తిరిగిందిరా వాని పక్కల వీని పక్కల కొంగు వరిసిందంటే లంగ అంటివి దొంగ అంటివి పానంతోనే కట్టాలు ఎత్తి చచ్చిపోయా ఉన్నప్పుడు పిల్ల మీద ఆయన సచ్చినాక వెళ్తుంది నీ చేయి నువ్వు కాసుకో ఎన్నో 4 రోజులు ఊరికి పోతే ఎక్కడ పల్లెం అక్కడ ఉంటుంది ఎక్కడ భాష అక్కడ ఉంటుంది ఇక నీ బతుకు చూసుకో ఎట్లుంటుందో దొంగ కోతి లెక్క అవుతుంది ఇక నీకు దొంగ కోతి నువ్వు దేశంలో వాడే తెలియదు గంగస్థానానికి వెళ్ళిపోదామని ముగ్గురు అన్నదమ్ములు తిరిమూర్తులమ్మ తానానికి ఓడ బ్రాహ్మణ వేషం తల్లి కనుక ఓడిదాన అవతారం వేసి అయితే అయితే మరి ఆనాడు ఓడ బ్రాహ్మణ అవతారం వేసుకుంది మరి తల్లి కనుక ఓడిలో అవతారం వచ్చింది వాళ్ళ గడ్డబోలు వచ్చింది ఏమయ్యా పార్వతి సావని ఏదో కట్టంలో చల్లగా ఉన్నది కలిపిల ఏం మాట్లాడుతానే ముసల్దానా మేమే కట్టం లేచేస్తి అది ఎందుకు రావలేదు ఏంగా బిడ్డ పెద్దల మాట పెరగను సర్ది చూసినప్పుడు మరి కనుక చూడు పెద్దల గమనించాలి బ్రాహ్మణులు వాళ్ళు వేదం చదివిరన్నా అన్ని తీరు ఎదుర్కొంటాయి మేము మందలిస్తే మన ప్రాణంతోనే కట్టం వేసినాం అప్పుడు ఒకవేళ కట్టెలు కాలే కాళ్ళు కాలే తలకే కాలే కట్టెలు ఎగేసేద్దామని మిమ్మల్ని మందలి కాదు నూతన మాట నువ్వు అల్లెత్తావు అయ్యో పాపం అని ఎవరు అంటారా ఇక నా పెద్ద చచ్చిపోయింది కాబట్టి మీరు అంటారా పాలోని దోమ 11 రోజులు మీరు దోమ దుబ్బ తాగుతుందట అదే అనుకుంటే కట్టం తమ్ముడా తల్లిదయ్యా ఉన్నది తల్లిదయ్యా ఉన్నది పిల్లదయ్యా ఉన్నది నావీరా బ్రాహ్మ బ్రహ్మ ఓకాటమో నావీరా ప్రేమ ప్రేమ ఓకాటమో దయ్యవాయి తమ్ముడా బ్రహ్మదేవుడా వెనుకటి కాలంలో ఎట్లుంటే ఎరికేనా ఎట్లా పసివీళ్ళ తల్లుడు పచ్చి బాలంతలు భార్య భర్త మీద కనుక బ్రహ్మ ఒక కొడుకుల మీద సంసార మీద ప్రేమ ఒక చచ్చిపోయినట్లు ఆవును కూతురాయి తిరిగేది కరవని పెద్ద మనుషులకి కనుక అదే అదో కనుకది మరి ఊరుకు కనుక తలగంటల పొట్టి మొఖాన కొమ్ము పెట్టి వేసుకునేది నా బిడ్డు నా భర్తని ఏది చేయది ఆవును కూతురు అయ్యేది 6 మంది చచ్చిపోయి ఎట్లా అంటే దాన్ని మనం నగ కట్టం వేయక ముందుకు కళ్ళల్లో పచ్చి జీవులు పోసి మరి కనుక ఏది మీద ఏకుడు వాళ్ళు కాదు ఆ వాళ్ళు అనుకుంటే దయ్యం కాకపోయేది ఆ బాయిలో నీళ్ళే లేవు ఫుట్బాల్ తేలింది ఈయన బాయిల్ని ఫుట్బాల్ తేలింది నీళ్ళు మరి పార్వతీదేవి వచ్చిన వాళ్ళని కళ్ళవారు చూసింది తన భర్త వచ్చిండే భర్తలు వచ్చింది కాబట్టి మరి చూసినవా గాబిడిని ఎత్తుకొని కన్నతల్లి పార్వతీదేవి
చేసినప్పుడు రావాలి. మీ బాబు శంకరుడు వచ్చబోకుండు, మీ చిన్న బాబు బ్రహ్మయ్య వచ్చబోకుండు, మీ చిన్న బాబు విష్ణునారాయణ మూర్తి వచ్చబోకుండు అని జోల పాటలు పాడుతుంది. ఉప్పే ముందుకే 3 మూతల్లో చిన్న బాబు ఇస్తే ఇవ్వకుండా అంటే నిక్కి నిక్కి ఇట్లా చూస్తారు ఇట్లా అంటారు. నా శిక్ష బాబాయ్ అంటే దయ్యం కాళ్ళు ఎట్లా పాదాలు ఎట్లుంటాయి? పాదాలు ఇటు ముందరుకుంటాయి. దయ్యాలు ఎట్లుంటాయి రా? దయ్యాల గురించి నాకు కాలు మూతాలు ఎట్లుంటాయి రా? నాకు ఎరకనా దయ్యాలు భూతాల సంగతి నీకు పార్వతిని ఒక్కసారి నడమాట దయమైందంట. దయమైందా వదినే? అదనే నువ్వు దయ్యా ఇదివరకే నీ పిరికి పిత్తులు పిరికి అంటే మోపున సైలెంట్ అదే ధైర్యం కల్లా పిత్తులు అయింది అనుకో డామ్ డీమ్ డీమ్ డామ్ అని 70 మంది చెప్తాయి. అది ఎవరికి కరణ పిత్తులు గోవింద్రా మానికొండలు చక్కెర కొండలు నేను ఇచ్చాను రా నీ చిన్నబాబు రా నాని అన్నా చూడే ఆలోనికి దూరం ఉండాలి, సంవత్సరాలు నీళ్ళు దగ్గర ఉండాలి. నువ్వు ఏ రోజు నీకు బిడ్డ వచ్చిందంటే ఏడుతారు బిడ్డ వచ్చిందంటే ఇక అన్న బిడ్డ చూడే ఇక అంతా వదిలే తీరు ఒక్కటే నీకు పట్టది ఒక ముక్కు పట్టది. అదే ఒక నిశాన్ అవుతున్నది కదా ఇప్పుడు ఏంటిరా గడపలు పట్టాలి. అదే దయ్యం కాదంటారుగా పోదా ఇది తీసుకోమమ్మా వదిన బాలంతా అటు నూనె గురికాయ వదిన పచ్చి బాలంతా బాగా పచ్చి ఎప్పుడు మరి 6 నెలల రామ రామ సీత ఎవరు సాట్ల పడ్డది ఈ పోరి కడుపులో పడ్డకాంటే మా ఇంట్లో కొరకోరే ఎప్పటికి లొల్లే ఈ పోరి మీద పడ్డవే తిని గుడి చేత పట్టుకుంటా ఇలా మనను ఈ 7వ చేతిని పట్టుకుంటా అరే 7వ చేత పట్టుకుంటాడా అడవిలో పర్వతం వెనకాస్తాను పరివేతులు ముందు పోతాను చేతిలో ఉన్న పోషవ్వ కన్న చూసింది ఎదురా నాయన నన్ను 7వ చేత పట్టుకుంటావా అని సంగతే చెప్తాను అన్నది. కాలంగా అట్ట మొదలెక్క దయ్యం రూపులు అడిచింది. మన కనుక ఏమి దయ్యం పొరలు దాచింది దంతం పొరలు దాపింది దయ్యం రూపులు దాచినప్పుడు పరివేతులు అనుకున్నాడు పొలగన్ను ఊడితే అయ్య తీరన్న అమ్మ తీరన్న మాగస్తారు ఓడుతారు మాగమాగలు ఓడుతారు ఎవరు దిక్కున్నావు చూస్తానని ఒక్కసారి నా బిడ్డలు వస్తాడే కదరా నాశనం అయిపోతుందిరా ఇది పెద్ద జాగ్ర పుల్లు మంది నువ్వు వచ్చినాడు ఏడారా మన అన్నీ అంటాడు కర్రంగా కాష్టమూర్తులు అంటాడు అంటాడు నల్లగున్నా కానీ అందం ఉండదు. రాత సక్కర నల్లగున్నదో రాత సక్కర ఎర్రగున్నదో తోడుతున్నారు ఎర్రగున్నలోనే ఎండలో తోలుతాం 4 రోజులు తొలితోటి అయిపోతారు గొడపదంటే కాదు కక్కెర రాకుండా నల్లగున్నలో కలర్ వచ్చే ఉంటుంది బ్రాండెడ్ కలర్ ఎండలో వానలో అది తెలియదు బ్రాండెడ్ కలర్ మొగ్గ నేను ఏంటి అంత కొద్దిగా నువ్వు చచ్చినాడు ఏడారా నానాయను నువ్వు ఎన్ని చేసుకోలేరా నాయన ఓ నానాయను నువ్వు చిన్నప్పుడు చిన్న చిన్న చెట్లు తెచ్చినవరా నాయన అంతే ఓ నానాయన ఇంకెంత ఓ మన అన్న గుణం గంటే అన్నం వండితే అంతా ఇస్తారు ఒకటే మెతుకు మన వదినే అన్నది ఆడవిల్ల ఆడవిల్ల అంటే ఏదో ప్రేమ ఉండాలి విద్యను తీసుకొని ఇంటి వరకు మా సంగతి చెప్తాం
ఇళ్ళకి వచ్చినాక శంకరుని ముఖం లేదు, ఏమున్నది గర్వాలు కూర్చున్నాడు. ఇక 12 ఏళ్ళ పార్వతి మంచినీళ్ళపై మారుమల్ల కోనేరు పోయినప్పుడు తాళాలేసింది. పార్వతమ్మ తాళాలు తీసింది, తలుపులు కుర్ర ఆ యొక్క మరి కామాడు. ఇంట్లో ఆడిది లేకుంటే ఇల్లు అందం ఉండదాట. ఇల్లు పాతార్లు పట్టింది. బంగారు సిబ్బులు గడ్డలు తెచ్చి పార్వతమ్మ మరి ఎంతైనా రోజు నాడు పచ్చి బాలంతా ఇల్లు శృంగారం చేసింది. ఇద్దరు మరుదులు, ఎంతైనా మరుది విష్ణుదేవుడు, మరుది బ్రహ్మదేవుడు, ఇద్దరు మరుదులు పిలుచుకున్నది. ఇక భర్త మాట్లాడితే మాట్లాడకుండా నాకు అయ్యేది ఉంది. నా ప్రాణం తీసిన పర్వాలేదు కానీ ప్రాణాన్ని సిద్ధమైపోయింది. బంగారు తొట్టెలు కట్టి తల్లి చూడు నా బిడ్డ కన్నా ఈ కొనాకి ఉన్నదని ఆ యొక్క పట్టు చీరలు విపత్తు పేగులు పడుతున్నాని తొట్టెలు వేసుకున్నది. ఆ తొట్టెల్లో వేసి మరి అప్పుడు చూడు ఆ తల్లి ఆ యొక్క నేను అన్నం తినక ఆకలి ఆకలి మీద ఉన్నది. అట్టాకు పచ్చాకు తిన్న పార్వత తొట్టెల్లో వేసింది. మంచినీళ్ళ బాయి మారిమల్లె కోనేరు కాడి పోయి స్నానం చేసి పిల్ల నీళ్లు తెచ్చుకొని నేను అన్నం చేసుకోవాలి. నీ అన్నం తినని ఆ తల్లి పోయిందా. శంకరుడు ఏం చేసిండు, నీ అవ్వ నేను తల్లిని చేపడతా కానీ పిల్లని చేపడతా. అది ఎవరి గండో ఎవరి పిండో ఎవరి సట్ల పడ్డదిరా. అదే విష్ణు అదే బ్రహ్మ ఈ పోరుని తీసుకుపోయి పూర్వతల పర్వతాల గుండు ఉన్నది, గుండు కింద పెట్టుని పానం పోతుంది. ఎంత తల్లిని చేపడితే ఎవరి గండో ఎవరి పిండో అంతాన్ని ఇచ్చిండు మనిషిండు. బోల్ల శంకరుని మాట బోల్ బోల్, రాళ్ళ శంకరు మాట రాళ్ళు రాళ్ళు. ఇచ్చినాడే ఆదుకుంటది. వాడు కట్టపడతాడా, వీడు సుఖపడతాడా, వాడు అన్నం తింటాడా చూడు. ఇత్తడు అయిపోతుంది, ఆయన బాధ ఉడుతుంది. ఆనాడు విష్ణుదేవుడు బ్రహ్మదేవుడు అనుకున్నాడు, మన అన్న చెప్పిన పని మనం చేయకుండా మనం తమ్ములం అయింది, మన పానమే తిట్టాడు అని ఇద్దరు తమ్ములు ఆ పసిపిల్లని ఎత్తుకున్నారు. వాళ్ళ పానం వెళ్ళిపోతారు. అసలు మనకే పిల్లలు లేరంటే అన్న కొడుకుని బిడ్డ ఉడితే ఎంత మంచిగా ఆదుకుందాం అనుకుంటాం అని ఆ బిడ్డను తీసుకొని పర్వతం అంత గుండు కాడికి వచ్చి గుండు కింద పెట్టి గుండును బొర్రిస్తా అంటే విద్యకు తలకు దాకి గుండు బొర్రుతాడు. ఎడవకాలతో తన్ను అంతే అంత పరుగు దూరాన పడ్డది గుండు. తలకు తాగినప్పుడు 3 బుక్కల రక్తం కింద పోసాం. 3 బుక్కల రక్తం కక్కితే 33 శక్తులు పుట్టి. ఇవాళంటాం మనం కాశం అంటాం, పోషం అంటాం, దుర్గం అంటాం, మైసమ్మ అంటాం, ఊళ్ళో యొక్క మరి ఎంతైనా పోట్రవుతా అంటాం, ఆ బైకడి మైసమ్మ అంటాం, ఎన్నో అంటాం. అటువంటి శక్తులు పుట్టినాయి. శక్తులు పుట్టిన తర్వాత ఈ గుండుకాడ ఆ యొక్క మరి మాత్రమైన పోసావు క్యావు క్యావు అంటే బొర్రుకుంటా గుండుకాడికి వచ్చి నీడ కాగి నీడ కాగంగా ఆనాడు ఆ యొక్క దొనకొండ పట్టణములా విద్యురాజు ఆ యొక్క మరి మాత్రం తాగదోలేడు. ఇట్లా సంగతి ఆ యొక్క నేను దబ్బన నా కట్టం వచ్చినాడు అన్నా యొక్క మరి మాత్రం ఆవును పంపి అంటే ఆవు యాపాకుల దండేసి పంపియంగా అల్ల మా దేని మా యొక్క 2 కాళ్ళతోని పొదుకుని వస్తాంగా పోషవ నోట్లే పాలు పడంగా గుండుకాడ పోషవ పాలు తక్కుంటున్నాయి. మరి పాలు తాగిన పోషవ అనుకున్నాయి. ఇంటికాడ ఇప్పుడు మా అవ్వ గంగపాలను పోయి వస్తుంది. మరి బిడ్డలు ఎప్పుడు మా అవ్వ బతుందా, బతకదు కదా అని ఇక్కడ నల్ల పోషవ అవుతారా గుండుకాడ మారు అవుతారా పడమారి ఇంటికాడ ఎర్ర పోషవ అవతారం వేసింది. తొట్టెల్ల బిడ్డ కాదు రో రామయ్య. ఇక్కడ ఉన్నదా ఈ ఇద్దరు బిడ్డలు, ఇక్కడ ఈ బిడ్డ పెరుగుతుందా అక్కడ ఆ బిడ్డ పెరుగుతుంది. కొన్ని రోజులుగా అంటే ఆడవిల్ల 12 ఏళ్ళ బిడ్డలు ఏమైనా స్త్రీలైరి. ఇక్కడ కాదు అక్కడ కాదు, ఊకేతవ రాదు, ఊకేతవ రాదు,
బుక్కేదవ రాదు కొడుకును అన్నాడు ఆ యొక్క మరి ఎంతైనా దేశపతి రాదు పెళ్లి మరి పెళ్లి అన్నంటే ఆనాడు ఆ యొక్క మరి పిల్లగానోళ్ళే పిల్లలు తిరిగేది మరి ఈనాడు పిల్లలు తిరిగే కాలం వచ్చింది అన్నట్టుగా తిరుక్కుంటా గుండుగా అడిగొచ్చిండ్రు వాళ్ళు ఎవరు బిడ్డ అమ్మ గీడున అంటే నేను శంకరుని బిడ్డను ఇక్కడ అంటే మరి మీ అవ్వ ఉండాలి అయి ఉండాలి తెలియదు వెళ్ళకు నీ ఆ పిల్ల మంచుకున్నారా దేశపతి పెళ్లి ఎత్తవరా అన్నారు ఆయనతో నెట్టును బొట్టు పెట్టిర్రు పూలు పండ్లు పరాలన్నీ చేతులు పెట్టిర్రు బిడ్డ మీ మళ్ళతో ఒలిదాకా అన్నారు మరి శంకరు బిడ్డ అన్నారుగా ఇది ఓపార అని ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చినాక శంకరుడు ఏమన్నాడు కూర్చొని కురిసిలేసిండు మరి ఏ ఊరు ఇంకా ఏడిపోతారా అంటే పలికేతారా బుక్కేతారా మా తమ్మిని కొడుకు దేశపతి రాదు పిల్ల కావాలి అని వీళ్ళు మాట్లాడుతా అంటే బుజ్జి నీళ్లు వేరా అని శంకరుడు అంట ఇంట్లో ఎర్రపోసావా ఆ నీళ్లు పట్టుకొని వచ్చే వాళ్ళకి ఇచ్చే వరకు ఎవరు చూసిర్రు దేశపతి రాజు చూసి నాయన పోరి గుండుకాడ చూసింది కర్రీ పడైంది ఈ పోరి చేసుకుంటేనే అది నాకు అద్దు అన్నాడు అన్నాక వీలే అన్నాడు గుండు కాంచి మనం పోతామారా వేరే కాంచి పోదాంతి అది అడవులు పుట్టింది అడవి పెరిగింది అని ఇంత ఈడ మళ్ళా పూలు పనులు అని పెట్టి అయ్యా శంకరుడా లగ్గం ఖాయం అని మాట్లాడినాక అదే రోజు నాడు లగ్గం ఖాయమైందా లగ్గం ఖాయమైనాక ఆనాడు దేశపతి రాదు పెళ్లి కొడుకయ్యా అక్కడ రాంగా ఇక్కడ ఎర్రగోశవ పెళ్లి పిల్లగాంగా మరి ధనం అంట అందరు కూడి మరి పెళ్లికి లగ్గానికి సిద్ధమైంది మరి సిద్ధమైనాక ఊళ్ళో సప్పుడు అవుతారు ఎవరు చూసిర్రు గుండుగాడు ఉన్నా నల్లగోశవ చూసి ఇలా ఎండికొండ మీద పెళ్లి ఇవ్వండి అని చూస్తే నేను అవతారం పటమాలి ఇచ్చిన యొక్క నా సెల్ల ఎర్రబోసేవాడి మరి ఎవరు చేసుకుంటే దేశపతి వాడు నన్ను పెళ్లి చేసుకుంటున్నాను ముందుగాలు నాకు యొక్క మరి మాత్రం పూలు పనులు పెట్టింది అంటే కర్రె ఉన్నోళ్ళు గంగలు పోయి ఎర్రగొన్నోడిని చేసుకొని పోతున్నా వాడు వారి సంగతి నేను చూస్తా అని గుండుకాడ పూసావా ఉన్నది 12 ఏళ్ల పిల్ల పెరిగింది ఎల్ల నాలో కొడుకు పెరిగి కళ్ళు చూస్తే కలవకులు తాళ్ళు చేతులు చూస్తే శనగ మడతలు చూస్తే సాధ్యలు బండ అల్లల్లో వేయింది అడికలు తాగింది ఈదులు వేయింది కళ్ళు తాగింది కళ్ళు సారా గంజ కలగడు తాగి కలిపెట్టి పడాయి బొబ్బలు లేపి ఎక్కడికి వచ్చింది లగ్గం కాడికి వచ్చింది వచ్చని దేశపతి అనుకున్నది ఒక్కసారి ఇసిరేస్తే అగో తలపండు కిందికి కాళ్ళు మీదికి దాని మింగుతున్నావే రామన్నారమా పోషవ చూసినవా అగదుడు పోయవా తన భర్తని మింగుతుంది కన్నతాన్ని ఉడికొచ్చాడు కన్నతాన్ని ఉడికొచ్చి ఇది నీ బాధ్యత మొత్తం మింగిన ఒక కాలే ఉన్నాయి బయట ఆగు బిడ్డ నీకు దండం పెడతా కాలు మొక్కుతా నీకేం కావాలంటే అద్దెత్తా అని అంటాడు వీడిని కాదు అసలు ఫస్ట్ నిన్ను మింగాలిగా నువ్వు ఇంత ద్రోహం చేసినావు కన్న తండ్రివి అని అన్నప్పుడు మింగుతూ గాని బిడ్డ నా మాటిను అని అప్పుడు మాత్రం అనగా ఊంచు బిడ్డ ఊంచు అంటే అప్పుడు దేశపతి రాదు ఆ యొక్క ఊంచలేక నీకు పెద్ద పేరొస్తుంది బిడ్డ అగడవంట పోషమ్మ మొగని మింగింది అంటారు నీ పేరొస్తుంది నువ్వు అద్దు నీకేం కావాలంటే అది చేస్తా అని విద్యను బదిలాడంగా అగదుడు ఆ యొక్క మింగిన భరతను వాటి
పూంచింది బయటికి పూంచిన తర్వాత అప్పుడు ఎర్ర ఓషవ్వకును ఆ దిశపతి రాదుకు అగో కలివితోని కళ్యాణం చేసి వీళ్ళు ఇక్కడ ఉండద్దు ఎంతైనా నా బిడ్డ కోశవ బతకనియది వీళ్ళ అత్తగారింటికి సాగదోలింది ఇవాళ నేను చూడంగానే పెళ్లి ఆ యొక్క పిల్లగాని మింగిందంటే రేపేమన్నా వస్తుందా మనసులో మింగుతుంది ఆవులు మింగుతుంది పువ్వులు మింగుతుంది పోనీ కొడుకులు లేకుండా మేకపిల్ల లేకుండా దీని బాధ్యత గట్టిగా తీసుకోవాలి అని అన్ని తెలిసిన లోకాల శంకరు నా బిడ్డ పోయేవకు ఊరుకు తూర్పు కాదు అందమైన గుళ్ళు కట్టాలి అప్పు చేసిన జైల్లో ఖైదీ వేడి లేసినట్టు పెట్టాలి నా బిడ్డ అని మడ్లలో ఇంటి వేయండు నా బిడ్డకు తెల్లారి లేస్తే పందిరద్దు గుళ్ళు డేకులు మురుగ రట్టాలు కంగెట్లు ఎంతైనా యొక్క మరి మాత్రమే బొంగరాలు ఇటువంటి అన్ని ఇస్త్రీ అన్ని చేపించి ఒక గుళ్ళు కాని అంటే అయితేనే గుళ్ళు అక్కడ తెల్లని గుళ్ళు చక్కని గుళ్ళు పోషవ తల్లికి గుడి కట్టి గుడి కట్టినాక అప్పుడు ఎంతైనా ఆ యొక్క మరి మాత్రం తల్లిని నిలిపే యాళ్ళ గడియ శ్రావణం ఆదివారం వచ్చింది ఈ అల్ల యొక్క నా బిడ్డకు మాత్రమైన పోషవ తల్లికి మీరు ఎవరన్నా ఊళ్ళో బోనాలు చేసిన చేసుకోవాలి కోనం పిల్లే కోడి పిల్లలు కోసుకోవాలి ఉన్నోళ్ళు మేకపోతులు కోసుకోవాలి ఏమో లేనోళ్ళు కొబ్బరికాయ కొట్టిరాండ్రి నా బిడ్డకు ఆ యొక్క ఎంతైనా యొక్క నిమ్మకాయల దండలు నా బిడ్డకు ఆ యొక్క మరి మాత్రమే మెడలు వేయింది సన్నం చీరలు సర్వై రైకలు మొత్తంగా ఒడవాల బియ్యం అని చెప్పిండు సప్పుల్లో సున్నాయి సప్పులతోని బిడ్డను తీసుకుపోయి పుల్ల నీళ్ళు బారే శాంతి శాంతి అయ్యాల పోషవను ఆధారం మీద ఉన్నదో పండుతుంది అని చెప్పి అక్కడ ఆ యొక్క పనులు తయారైతున్నాయా మరి ఇక్కడ బోనం తీసుకొచ్చి హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నల్ల శ్రీనివాసుని. కళని గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.